హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా నేమ్ వచ్చేసి అనుష అనమాట. అండ్ నా ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టినప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ అలానే లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కొంతమందికి కూడా నా వీడియోతో రికమెండ్ అవుతుంది లైక్ చేయడం వల్ల. అండ్ లెట్స్ గెట్ వీడియో స్టార్ట్ అయ్యి. సో ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అంటే, సో ఎవ్రీథింగ్ ఎప్పుడో మనం ఒక రెడీమేడ్ డ్రెస్సెస్ అలా తీసుకుంటూ ఉంటాం కదా, కుర్తీస్ అట్లా. సో ఈరోజు నేనైతే బడ్జెట్లో అయితే నేను నా ఓన్గా డిజైన్ చేసుకున్న క్లాత్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. కుర్తీస్ టాప్స్ అయితే ఓన్లీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండర్ 400-450 బడ్జెట్లో అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఈరోజైతే నేను అవి చూపిస్తున్నాను. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కానీ అలాంటి వీడియోస్ అన్నీ అయితే నేను చేస్తాను అండ్ ట్రై చేస్తాను కూడా ఇంకా బెటర్గా అయితే నేను చేయడానికి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను తీసుకున్న క్లాత్ ఎవ్రీథింగ్ 200-250 అట్లా అనమాట. 2 మీటర్స్, 2.5 మీటర్స్, 3 మీటర్స్ అట్లా అయితే నేను తీసుకున్నాను. అండ్ స్ట్రైట్ కట్ టాప్కి అయితే 2 మీటర్స్, 2.5 మీటర్స్ అయితే మనకి సరిపోతుంది. అండ్ ఇవన్నీ అయితే నేను నా ఓన్గా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్న టాప్స్ అనమాట ఇవన్నీ. సో 1 by 1 అయితే నేను చూపిస్తాను. అండ్ ఫస్ట్ వన్ ఇది, అండ్ సెకండ్ వన్ అయితే బ్లాక్, అండ్ థర్డ్ వన్ గ్రీన్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఈ గ్రీన్ ఆర్గాన్జా క్లాత్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది కాటన్ క్లాత్ అనమాట. అండ్ ఇది ఒకటి అనమాట, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలర్లో. సో ఇవన్నీ నా ఓన్గా నేను కస్టమైజ్ చేయించుకొని క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకున్న. జస్ట్ నాకు 450 రూపీస్, అండ్ 500 బిలోలో అయితే నేను తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ వన్ అయితే ఇది, అండ్ ఇదైతే 2.25 మీటర్స్ అయితే క్లాత్ అనమాట. జస్ట్ 180 రూపీస్ అయితే క్లాత్ పడింది నాకు. అండ్ ఇదైతే నేను హాఫ్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. ఇది హాఫ్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్న హ్యాండ్స్. సో స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఇదైతే. సో టాప్ అంతా ఇట్లా ప్లెయిన్గా వస్తుంది. అండ్ దీని కింద బ్లాక్ లెగ్గిన్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది, లేదా మన దగ్గర బ్లూ జీన్స్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది స్ట్రైట్ కట్ టాప్ అయితే. సో ఇట్లా వస్తుంది అనమాట టాప్ అయితే. అండ్ నేనైతే సైడ్ స్క్రోల్ చేస్తాను అండ్ ఫోటో అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకొకటి అనమాట. ఇది క్లాత్ అయితే బ్లాక్ కలర్. సో క్లాత్ అయితే సిల్క్ క్లాత్. సో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ అయితే వచ్చినాయి. ఇదైతే నేను సాయిరామ్ కట్ పీసెస్లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే అప్రాక్సిమేట్ 2.5 మీటర్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు ఇదైతే 200 రూపీస్ అయితే ప్రైస్ పడింది. అండ్ ఇది వచ్చేసి గీతా మందిర్ రోడ్ అంటారు కదా, సో అక్కడైతే ఉంటుంది అనమాట. అండ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో అయితే ఇది ఉంటుంది అనమాట. సో ఇది అయితే స్ట్రైట్ కట్ టాప్ అయితే నేను కుట్టించుకున్నాను. ఇది స్టిచ్చింగ్ చేయించుకొని కూడా 1 year అయితే అవుతుంది. అండ్ ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు. అండ్ దీని కింద నేనైతే ట్రౌజర్ అయితే పేరప్ చేశాను. అండ్ క్రీమ్ కలర్ ట్రౌజర్ ఉంటుంది కదా, సో అదైతే నేను పేరప్ చేశాను అనమాట. అండ్ సైడ్లో అయితే ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ వచ్చేసి ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఇదైతే నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. సో ఈ 2.5 మీటర్స్ నాకు వచ్చేసి 250 రూపీస్ అయితే ప్రైస్ పడింది. ఇది నేను సాయిరామ్ షాప్ అని చెప్పాను కదా, సో అక్కడైతే ఓన్లీ జెంట్స్ ఉంటాయి అండ్ అక్కడ లేడీస్వి కూడా ఉంటాయి అనమాట. ఓన్లీ లేడీస్ షర్ట్ బీట్స్ అయితే ఉంటాయి. సో అక్కడైతే 180 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేనైతే తీసుకొని కూడా ఇది 1.5 year అవుతుందన్నమాట. షర్ట్ మోడల్లో అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ నేను స్టిచ్చింగ్ చేయించుకున్న ఆంటీ దగ్గర అయితే ఒక కాస్ట్ ఉంటుంది స్టిచ్చింగ్ ప్రైస్ అనేది. అండ్ డిఫరెంట్ టైలర్స్ దగ్గర డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి కదా. సో నేను స్టిచ్చింగ్ చేయించుకున్న ఆంటీ దగ్గర అయితే టాప్ స్టిచ్చింగ్ వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ ఒక టాప్ స్టిచ్ చేస్తే ఈ ప్రైస్ అనమాట ఆ ఆంటీ దగ్గర అయితే. సో ఎప్పుడు ఆ ఆంటీ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటామన్నమాట నేనైతే. అండ్ నా ఫ్రెండ్కి తెలిసిన ఆంటీ, సో అట్లా నేను కూడా ఆంటీ దగ్గరికి వెళ్ళడం అయితే నేను ఎప్పుడు అక్కడ స్టిచ్చింగ్ చేయించుకుంటాను అనమాట. అండ్ ఇదేంటి అంటే షర్ట్ మోడల్లో స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ ఇది కూడా అంతే. అండ్ ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇట్లా ఒక కట్ వర్క్ లాగా అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే ఇట్లా ఒక కట్ లాగా ఇచ్చేసి బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఈ టాప్. అండ్ చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది. జస్ట్ 500 రూపీస్కి ఇట్లాగా స్టిచ్చింగ్ చేసి ఇంత నీట్గా అయితే ఎక్కడ దొరకదని నేను అనుకుంటాను. బట్ రెడీమేడ్ వాటికంటే ఇలా స్టిచ్చింగ్ చేస్తేనే చాలా లుక్ వస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇలా అయితే ఉంది. అండ్ గ్రీన్ కలర్ దాని మీద వైట్ అండ్ క్రీమ్ కలర్ లీఫ్ అయితే వచ్చింది అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే ఇట్లా వస్తుంది టాప్ అయితే. అండ్ సైడ్ అయితే ఫోటో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇది నేను సాయిరామ్ కట్ పీసెస్ అని చెప్పాను కదా, సో అక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ నేనైతే ఇది 2
మీటర్స్ అయితే తీసుకున్నాను ఆర్గాన్జా క్లాత్ అనేది. సో ఇది నేనైతే అండ్ హైదరాబాద్లో అయితే తీసుకున్నాను. మదీనా మార్కెట్ ఐడియా ఉంది కదా, చార్మినార్ దగ్గర చాలా మందికి ఐడియా ఉంటుందన్నమాట. సో అక్కడైతే నేను తీసుకున్నాను. ఈజీ మీటర్ వచ్చేసి 100 రూపీస్. సో 2 మీటర్స్ 200 రూపీస్కి అయితే నేను ఈ ఆర్గాన్జా క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. అండ్ ఇట్లా అయితే ఎల్బో స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అండ్ ట్రాన్స్పరెంట్గా అయితే పెట్టించుకున్నాను. లోపలైతే క్లాత్ ఏం వేయించుకోలేదు, ట్రాన్స్పరెంట్గా చాలా బాగుండేది లుక్ అని. అండ్ ఇక్కడ నెక్ కూడా వేయించుకోలేదు అనమాట లైనింగ్ అనేది. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఓవరాల్ అయితే ఇట్లా ఉందన్నమాట క్లాత్. చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది ఆర్గాన్జా ఎట్లాంటి గుచ్చుకోవడం కానీ అట్లయితే అన్డిస్టర్బ్డ్గా అయితే లేదు. క్లాత్ చాలా బాగుందన్నమాట. అండ్ వేరే బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఈ క్లాత్ నాకు వచ్చింది. సేమ్ ఇదే క్లాత్ నేను రిటైల్ షాప్స్ నర్సరావుపేటలో చూస్తే 150-200 అలా అయితే ఉంది. బట్ ఇదైతే జస్ట్ నాకు 1 మీటర్ 100 రూపీస్ అయితే పడింది అనమాట హైదరాబాద్లో. ఇది హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది కదా, సో అక్కడే తీసుకున్నాను కట్ పీసెస్ షాప్లో అయితే. అండ్ ఇది స్ట్రైట్ కట్ టాపే అనమాట. నెక్కి అయితే ఇట్లా ట్రాన్స్పరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ ఓవరాల్ అయితే లైనింగ్ వేయించుకున్నాను అనమాట. అండ్ కాటన్ క్లాత్స్ ఇప్పటి వరకు చూపించిన ఏ ఒక్క టాప్కి అయితే నేను లైనింగ్ వేయించుకోలేదు, ఎందుకంటే అది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ కదా, చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పేసి. బట్ ఇది ఆర్గాన్జా క్లాత్, సో లైనింగ్ వేస్తేనే దీనికి లుక్ అనేది అర్థమవుతుంది. సో అందుకని ఇదైతే నేను సో ఇదైతే ఓవరాల్ లుక్ అనమాట. ఇట్లా అయితే వచ్చింది. అండ్ దీని మీదకి నేనైతే ఈ రెడ్ కలర్ లెగ్గిన్ అయితే నేను పేరప్ చేసుకున్నాను అనమాట. అండ్ ఓవరాల్ గ్రీన్ కదా, సో గ్రీన్కి రెడ్ అయితే ఆపోజిట్ కలర్ అయితే చాలా బాగుంటుంది కదా, సో నేను ఆ లెగ్గిన్ అయితే పేరప్ చేశాను అనమాట. అండ్ నేనైతే సైడ్ అయితే ఫోటో కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ బ్లూ అండ్ వైట్ కలర్ టాప్ అనమాట. సో ఇది నాకు 180 రూపీస్ అయితే ప్రైస్ పడింది. 2.25 మీటర్స్ అనమాట. సో ఇదైతే నేను నర్సరావుపేటలో అయితే మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గర హీరా అని ఉంటుంది. సో హీరా కట్ పీసెస్లో అయితే నేను తీసుకున్నాను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో డైలీ వేర్కి కానీ ఇంటర్వ్యూస్ పర్పస్ కానీ గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కాలేజ్ వేర్కి కూడా. అండ్ ఇది నేను తీసుకొని 1 ఇయర్ అవుతుంది అనమాట. అండ్ నేనైతే ఎప్పుడు ఇలా ఐరన్ చేసుకొని ఇలా నీట్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఈ కాటన్ టాప్స్ అనేది ఎప్పటికప్పుడు. అండ్ డీసెంట్ లుక్ అయితే వస్తుంది వేసుకుంటే కూడా. సో ఇది చూపిస్తాను ఫుల్ అయితే. సో ఐరన్ చేస్తే ఈ పేపర్ అయితే ఇట్లా ఉందన్నమాట దీనిలో. సో ఇది అండ్ దీనికైతే ఎల్బో స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట, ఇట్లా ఎల్బో స్లీవ్స్. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది. అండ్ ఇట్లా మొత్తము ప్లెయిన్గానే ఉంటుంది. టాప్స్ అయితే స్ట్రైట్ కట్టే, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని మీదకైతే మనకి ఈ కలర్ జీన్స్ అయినా బాగానే ఉంటుంది. అండ్ అట్లానే వైట్ కలర్ జగ్గిన్ అయినా బాగానే ఉంటుంది. అండ్ నేనైతే దీని మీద ఈ టాప్ మీదకైతే నేనైతే లైట్ బ్లూ కలర్ జీన్స్ అయితే పేరప్ చేసుకున్నాను అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంది. సో దీని మీదకి సో నేనైతే సైడ్ ఫోటో అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ వన్ అయితే ఈ క్లాత్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది 3 మీటర్స్ క్లాత్. సో ప్రెజెంట్ ట్రెండింగ్ డిజైన్ కదా వీనెక్ అనేది. సో దీనికైతే నేను ఇట్లా వీనెక్ అయితే పెట్టించుకున్నాను అనమాట. సో ఇట్లా రీసెంట్గా అయితే ఇది వేర్ చేశాను ఈ టాప్ అనేది. అండ్ విజయవాడ అయితే షాపింగ్కి వెళ్తే ఈ టాప్ అయితే వేర్ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని పఫ్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ అయితే వీనెక్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంది. 3 మీటర్స్. సో 3 మీటర్స్ నాకైతే 250 రూపీస్ ప్రైస్ అయితే పడింది. సో ఇది కూడా నేనైతే హీరా కట్ పీసెస్ అని చెప్పాను కదా, ఇదైతే మనకి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ఉంటుంది కదా నర్సరావుపేటలో. సో ఆ హీరా షాప్లో అయితే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ అయితే ఇదనమాట. సో ఇది కూడా నేను హీరాలో తీసుకున్నాను. సో హీరాలో నాకైతే ఇది 180 రూపీస్ అయితే ప్రైస్ పడింది. అండ్ నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇట్లా మనకి బుటా హ్యాండ్స్ అంటారు కదా, సో అలా అయితే ఇలా పెట్టించుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడైతే టైట్గా ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇది ఇలా చూడడం కంటే ఇలా చెప్పడం కంటే వేర్ చేసినప్పుడు ఫోటో అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడైతే ఇట్లా వస్తుంది అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు వచ్చేసి 2.25 మీటర్స్ 180 రూపీస్ ప్రైస్ అయితే పడింది ఈ క్లాత్ వచ్చేసి. అండ్ ఇది వితౌట్ లైనింగ్ అనమాట. సో వితౌట్ లైనింగ్ ఇది నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ ఆల్మోస్ట్ ఇది తీసుకొని నేను లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాను, 2023 జనవరిలో తీసుకున్నాను. అండ్ దీనికైతే నేనైతే ఎక్కువ బ్లాక్ ఆర్ బ్లూ జీన్స్ అయితే పేరప్ చేసి నేను వేసుకుంటాను అనమాట. సో ఇది అనమాట నేను స్టిచ్చింగ్ చేయించుకున్న అండర్ 500 బడ్జెట్లో టాప్స్ అనమాట. అండ్ మనం ఎలా అయినా కానీ ఒక 500 బట్టి ఏజియో అండ్ మింత్రా ఎవ్రీథింగ్ మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా ఆన్లైన్లో. సో జస్ట్ 500లో మనకి లాంగ్ టైం వచ్చేలాగైతే నేను ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటాను అనమాట టాప్స్ అయితే. అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి, మనం వేసుకుంటే కూడా చాలా డీసెంట్ లుక్ అయితే వస్తాయి అనమాట. అండ్ మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను అలాంటి వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.